నంగిరి దేవయ్య. ఈ కథను రాసినవారు జె. ఉదయనాగ శిరీష. ఇక కథలోకి వెళ్దాం. బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పనీబాట లేనివాడు ఒకడు ఉండేవాడు. వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడుం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు. ఇది అందరికీ వినోదంగా ఉండి వాణ్ణి నంగిరి దేవయ్య అని పిలిచేవారు. నంగిరి దేవయ్య ఎప్పుడు ఎవరింట్లో భోజనం దొరుకుతుందా, ఎవరిని ఎత్తి కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు. గ్రామంలో ఎవరింట పెళ్ళైనా బారసాల అయినా ఆఖరికి తద్దినమైనా సరే వాడక్కడికి వెళ్ళి నంగిరి మాటలతో వాళ్లను నవ్వించి వాళ్ళ చేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు. ఇక భోజనం ముందు కూర్చున్నాక, మీకు తెలియదు, నాకు చచ్చేంత మొహమాటం. అయినా ఏదో మీరు పిలిచారు కదా, రాక ఎలా తప్పుతుంది? మామూలుగా అయితే ఎవరింటికి వెళ్ళను. మరొక సంగతి, ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు. ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు అంటూ హాయిగా ఇద్దరి భోజనం తినేవాడు. చూసేవాళ్లకు మాత్రం మొహమాటస్తుడు అని అనిపించేలాగా. క్రమంగా నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. దానితో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వచ్చే కొత్త వాళ్ళ మీద ఆధారపడేవాడు. ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచ్చేరీ ఉద్యోగి మామిడాకులు, అరిటాకులు పట్టుకుపోతూ కనిపించాడు. క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకొని వాళ్ళింట్లో త్రినాద వ్రతమని తెలుసుకున్నాడు. వాడు బాపనయ్యతో, మరి చెప్పారు కాదేమండి, వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి. ఈరోజు సంగమేశ్వర స్వామి గారు పిలిచారనుకోండి, ఎరిగిన వారు కనుక ఆయనింటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు. కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావటం అన్ని విధాల ధర్మం. ఎంత క్షణంలో వచ్చేస్తాను. మీరుండటం కంచిమేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కు పొడుం పట్టుపట్టి టపీమని తుమ్మాడు. బాపనయ్య తను ముక్కు మొహం ఎరగనివాడు ఇంత మాట్లాడటం విని తెల్లబోయినా, సాటి మనిషి భోజనానికి వస్తానంటున్నాడని, సరే త్వరగా రండి అని అన్నాడు. అయితే నంగిరి దేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు. వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబం సింహాచల యాత్రకు వెళ్తున్నట్టుగా తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో, అయ్యయ్యో, మీకు మరీ అంత మొహమాటమైతే ఎలాగండి? నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సహాయం చేయదలిచాను. ఇక నా పనులంటారా, వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయన్ను మొహమాట పెట్టేసి వాళ్ళ కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు. ఇక బాపనయ్య దేవయ్య వస్తాడనే నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడి కోసం ఎదురుచూసి ఆ తరువాత భోజనం చేశాడు. వారం రోజుల తరువాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో తారసిల్లాడు. బాపనయ్య వాణ్ణి చూస్తూనే పట్టరాని కోపంతో ఏదో అనబోయేంతలో వాడు ఏమీ తొనక్కుండా, కోపగించకండి, నాలోని ప్రత్యేకత ఈసరికి మీకు బాగా అర్థమై ఉంటుంది. అభిమానం, అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు. మిమ్మల్ని అంతగా బాధపెట్టినందుకు పరిహారంగా ఈరోజు 2 పూటలా మీ ఇంటనే భోజనం, స్నానం, అదీ కూడా మీ ఇంటనే పదండి అంటూ బాపనయ్య భుజం మీద చెయ్యేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారుంది. ఆవిడ ఎవరినైనా సరే ఒరేయ్ అని పిలుస్తుంది. ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధనిపించింది. దేవయ్య ఇంత పొడుం పీల్చి గట్టిగా తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్టుగా ముఖం పెట్టి, ఒరేయ్ నంగిరి, నీ గురించి సర్వం విన్నాను. ఈ తుమ్ములు ఆపు. పొడుం పీల్చి పీల్చి నీ ముక్కే పొడుంకాయలాగా తయారైంది. వంటవుతుంది. ఇంట్లో మడినీళ్లుండిపోయాయి. నువ్వింకా స్నానం అఘోరించలేదు కదా. స్నానం చేసి ఆ చేత్తోనే 4-5 బిందెల నీళ్లు బావిలో నుంచి తోడుకురా అని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పింది. దేవయ్య బావిలో ఎక్కడో పాతాళ గంగలా ఉన్న నీళ్లను బొక్కెనతో పైకి లాగుతూ, అయ్యా, ఎరక్కపోయి వస్తిని కదా ఈ కొంపకు అని అనుకోసాగాడు. వాడు 4 బిందెల నీళ్లు తోడి ఆయాసపడటం గమనించిన బామ్మ, తేరగా తినటానికి తయారయ్యావు, నీళ్లు చేదటానికి నానా హైరాణ పడిపోతున్నావు, నంగిరి వెధవ, ఇక తిందువుగాని రా అని పిలిచింది.
ఆమె విస్తట్లో అన్నం కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురావురమంటూ తినసాగాడు. అది గమనించిన బామ్మ, రాత్రి కూడా ఉంటావని అన్నీ కాస్త ఎక్కువగానే వండాను. ఒక్క పూటలోనే స్వాహా అంటే ఎలా? మనిషైన వాడికి కొంచెం మొహమాటం ఉండాలిరా. దొరికింది కదా అని మొత్తం ఈడ్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది కోపంగా. ఈనాటి వరకు అవతలి వాళ్లను మాట్లాడనివ్వకుండా తప్పనిసరి మీ ఇంటికి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకు బామ్మగారి చాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి. వాడు భోజనం ముగించి చెయ్యి కడుక్కోటానికి లేచిపోతూ ఉంటే బామ్మ వాణ్ణి ఆపి, ఒరేయ్, అప్పనంగా తిండి తినేసి పోతే నీ ఎంగిలాకులెవడెత్తుతాడు? పని పాటలేని వెధవ్వి, మాటలు చెప్పి తిండి తినిపోతే నీలాంటి పనికి మాలిన వాడి ఎంగిలాకులెత్తితే పాపం. నాకు మడి ఆచారం ఆకు బయట పారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అని అన్నది. నంగిరి దేవయ్య అంతా బామ్మ చెప్పినట్టే కిక్కురుమనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్ళీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు. ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా ఒకటికి 2 సార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్ప మాటకారితనాన్ని ఉపయోగించి పరాయి ఇళ్ళ భోజనం చేసే అలవాటుని మానుకున్నాడు. ఇలా నంగిరి దేవయ్య అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పెట్టమారి మగడు. ఈ కథను రాసిన వారు కమలిని. ఇక కథలోకి వెళ్దాం. రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మ అనే ఇల్లాలుకు పొరుగునే కాపురం ఉంటున్న తన ఆడపడుచు సీతమ్మతో తరచూ ఏదో ఒక తగాదా ఉండేది. కాంతమ్మ నోటికి జడిసి చుట్టుపక్కల వాళ్ళెవరూ వాళ్ళ గొడవల్లో కలగజేసుకోవటానికి ముందుకొచ్చేవారు కాదు. కాంతమ్మ భర్త శరభలింగం ఇదంతా చూస్తూ కూడా ఏదో పట్టనట్టుగా ఉండేవాడు. ఒకరోజు సీతమ్మ పెంపుడు పిల్లి కాంతమ్మ ఇంట్లో జొరబడి గిన్నెలో ఉన్న పాలన్నీ తాగేసింది. కాంతమ్మ పిల్లిని సీతమ్మను కలిపి శాపనార్థాలు పెట్టటం ప్రారంభించింది. అందుకు సీతమ్మ చాలా కోపంగా, కావాలంటే నీకు 2 గిన్నెల పాలు ఇస్తాను, అంతేకాని నా పిల్లిని మాత్రం ఏమి తిట్టొద్దు అని అన్నది. ఇందుకు కాంతమ్మ, ముందు నువ్వు ఆ పిల్లిని ఊరి చివరి అడవిలో వదిలిపెట్టి రా, నేను ఊరుకునేదే లేదు అని అన్నది. సీతమ్మ విసురుగా, అది జరిగే పని కాదు అని అన్నది. ఇలా తగువ ముదిరి ఇద్దరూ పెద్దగా ఒకరి మీద ఇంకొకరు కేకలు వేసుకోవటం మొదలుపెట్టారు. అప్పుడే పొలం వెళ్దామని బయలుదేరుతున్న శరభలింగం వాళ్ళ కేకలు విని, తెల్లవారిందనగానే ఏమిటి వెధవ గొడవ అని చెల్లెలు సీతమ్మనే మందలించబోయాడు. సీతమ్మ రుసరుసలాడుతూ, పెట్టమారి మగడివి, నువ్వా నన్ను మందలించ చూస్తుంది అంటూ ఎదురు సమాధానం చెప్పింది. శరభలింగం బిత్తరపోయి మారు మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు. కాంతమ్మ రెచ్చిపోతూ, చెట్టంత అన్నగారిని పట్టుకొని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరున్నదే తెలుస్తూనే ఉంది. ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు అంటూ సవాలు చేసింది. నేనన్నది ఉన్నమాట, ఊరి పెద్దలు వేరే చెప్పేదేముందో చూస్తానుగా అంటూ సీతమ్మ బదులు చెప్పింది. కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సీతమ్మ చేత తనకు క్షమాపణ చెప్పించమని అడిగింది. చిన్నప్పటి నుంచి సీతమ్మను కాంతమ్మను ఎరిగున్న గ్రామ పెద్ద, ఈ రాద్ధాంతమంతా చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు. లేకేం, మా తమ్ముడు కనకరాజు, నా చెల్లెలు మొగుడు అమ్మిరాజు అక్కడే ఉన్నారు అన్నది కాంతమ్మ. గ్రామ పెద్ద వాళ్ళిద్దరినీ పిలుచుకురమ్మని కాంతమ్మకు చెప్పి నౌకరుతో సీతమ్మకు కబురు పెట్టాడు. అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజును, సీతమ్మ మీ బావ శరభలింగాన్ని పెట్టమారి మగడని అనటం నువ్వు విన్నావా అని అడిగాడు. ఆ మాట ముమ్మారుగా అన్నది. ఈ మాట మా బావ దృఢమైన మనిషి, మొన్న ఎవడో దొంగ పెరటిగోడ దూకి దొడ్లో ప్రవేశిస్తే వాడిని 2 చేతులతో ఎత్తి వీధిలోకి గిరాటు వేశాడు. పోనీ మెతక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకీలు వసూలు చేసేటప్పుడు బాకీదార్లతో చాలా కరుకుగా ఉంటూ వాళ్ళని ఎలా అదరగొడుతూ ఉంటాడో ఊర్లో అందరికీ తెలిసిన సంగతే. ఇవన్నీ పెట్టమారి లక్షణాలా అని కనకరాజు ఎదురు ప్రశ్న వేశాడు. గ్రామ పెద్ద ఇందుకు నవ్వి అమ్మిరాజుని నువ్వేమంటావని అడిగాడు. మా తోడల్లుడు పొలాల్లో పాలేర్ల మీద పెత్తనం చేస్తూ
పనిచేయటం చూసిన వాళ్ళెవరైనా ఆయన్ని ఇలా చులకన చేయటానికి సాహసించరు అన్నాడు అమ్మిరాజు. అంతా విని గ్రామ పెద్ద సీతమ్మతో, వీళ్ళంతా చెప్పింది విన్నావు కదా, అన్నగారని ఏమాత్రమూ సంశయించకుండా శరభలింగాన్ని అలా చిన్నబుచ్చేలాగా మాట్లాడటం బావుందా అని అన్నాడు. అందుకు సీతమ్మ ఏమాత్రమూ తొణక్కుండా, మా అన్న దృఢమైన వాడే, బాకీదార్లతో కరుకుగా ఉంటూ వాళ్లను వదిలించి బెదిరించి ఇచ్చిన అప్పులు అనాపైసలతో సహా వసూలు చేస్తున్న వ్యవహార్త అని కూడా తెలుసు. అతడు ఇతరుల మీద పెత్తనం చలాయించటంలో మంచి నేర్పున్నవాడు. కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ మా వదిన కనుచూపు మేరలో ఎక్కడా లేనప్పుడే అని అన్నది. గ్రామ పెద్ద ఈ తగువు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కనే నిలబడి అంతా గమనిస్తున్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతూ ఉంటే, గ్రామ పెద్ద కూడా ఒక్కసారి నవ్వి, పెట్టమారి మగడు అన్న మాటకు ఇంత అర్థం ఉన్నదని నాకిప్పుడే తెలిసింది అని అన్నాడు. ఆ తరువాత ఆయన కాంతమ్మను సీతమ్మను వేరువేరుగా పిలిచి, మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవటం మేలే అయింది. ఇంటి గుట్టు ఇలా రచ్చకెక్కించుకొని తగులాడుతూ ఉంటే నవ్వుల పాలయ్యేది మీరే. ఇక ముందైనా మీరిద్దరూ కలహం పెంచుకోకుండా సఖ్యంగా ఉండటం ఎంతో అవసరం అని హితబోధ చేసి పంపేశాడు. ఇలా పెట్టమారి మగడు అనే ఈ కథ సమాప్తమైంది. పిసినారి. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో 80 ఏళ్ల ముసలది ఒక ఆమె ఉండేది. ఆమెకు ఎవరూ లేరు. ఆమె ఉండే విశాలమైన ఇంటి చుట్టూ ఒక ప్రహరీ గోడ ఉండేది. ఆవరణలో చాలా పళ్ళ చెట్లు ఉండేవి. వాటిలో 2 యాపిల్ పళ్ళ చెట్లు. అవి కాశ్మీరు జాతి చెట్లు. వాటికి ఉత్తమ జాతి యాపిల్ పళ్ళు కాసేవి. ఆవిడ భర్త చనిపోతూ ఆమెకు బోలెడంత ఆస్తి ఇచ్చిపోయాడు. అయితే ఆమె పిసినారి కావటం చేత చూస్తూ చూస్తూ ఒక్క దమ్మిడి ఖర్చు చేసేది కాదు. ఆమె తన కడుపుకు ఇంత తినేది కాదు. తన దొడ్లో మొలిచే ఆకులు అలమలు ఉడకబెట్టి తినేది. చివరకు తన చెట్టుకు కాసే యాపిల్ పళ్ళు కూడా ఎన్నడూ రుచి చూసి ఎరగదు. కోతకు రాగానే వాటిని అమ్మి డబ్బుని ఇనపెట్టెలో భద్రపరిచేది. ఆమె ఇంటికి దగ్గరలో ఉండే సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలు అల్లరికి ప్రహరీ గోడ దూకి తోటలోకి ప్రవేశిస్తే ముసలావిడ వాళ్లను తరిమేది. ఆ చెట్లకు కాసే కాయలన్నీ కుళ్ళిపోయినా కానీ ఆమెకు అభ్యంతరం లేదు. కానీ చూస్తూ చూస్తూ పిల్లలకు ఒక్క పండు ఇచ్చిన పాపాన పోయేది కాదు. ఆమె పేరు ఉచ్చరిస్తే కుండలు బద్దలవుతాయని, ప్రొద్దున్నే లేచి ఆమె ముఖం చూస్తే ఆ రోజుకు తిండి ప్రాప్తి ఉండదని ఆమెను గురించి చుట్టుపక్కల వాళ్ళు ద్వేషంతో చెప్పుకునేవారు. ఆ ముసలామె పేరు గుణవతి. ఆమె ఉండిన గ్రామం పేరు సంయుక్త. ఆ గ్రామంలో సులాల్ అనే కుర్రవాడు ఉండేవాడు. వాడు గ్రామాధికారి కొడుకు. వాడు ఒక పిల్లల జట్టును వెంటబెట్టుకుని వచ్చి ముసలామె ఇంటి ప్రహరీ గోడ దూకాడు. చెట్ల మీద యాపిల్ పళ్ళు చక్కగా పండుబారి ఉన్నాయి. పిల్లలు యాపిల్ చెట్లు ఎగబాకి పళ్ళు కొరికే లోపల గుణవతి పెద్ద గడతో వచ్చి పడింది. ఆమె ఎవర్రా అది అని అరిచేసరికి పిల్లలు చెట్ల మీది నుంచి దూకి బెదిరి కాలిసత్తువ కొద్దీ పారిపోయారు. సులాల్ ఎగరొప్పుతూ, ఈ ముసలిదానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అన్నాడు. అవును చెప్పాలి అన్నారు మిగిలిన పిల్లలు. గ్రామాధికారి కొడుకు సులాల్ బస్తీలో హైస్కూల్లో పై తరగతుల్లో చదువుతూ హాస్టల్లో ఉంటూ సెలవులకు ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. త్వరలోనే సెలవులు ముగియటం చేత వాడు బస్తీకి తిరిగి వెళ్ళాడు. ముసలావిడకు బుద్ధి చెప్పాలన్న నిర్ణయం అమలు జరగలేదు. అయితే హాస్టల్కు తిరిగి వచ్చినా కూడా వాడికి ఆ ఆలోచన పోనే లేదు. ఆ ఆలోచన మూలంగా వాడికి పరధ్యానం ఏర్పడింది. సులాలుండే హాస్టల్ గదిలో అదీర్ అనే చురుకైన విద్యార్థి, సులాల్ కన్నా కొంచెం పెద్దవాడు ఉండేవాడు. వాడు సులాల్ను ఏమిట్రా నీ బాధ అని అడిగాడు. బాధ అలాంటిదేమీ లేదే అన్నాడు సులాల్. నన్ను ఏమారుస్తావా? ఏదో ఉంది, నేను కనుక్కోలేననుకున్నావురా సులాల్. మా నాన్న ఇంద్రజాలం తెలిసినవాడు. నేను ఐంద్రజాలికుణ్ణి కాబోతున్నాను. తెలుసా, నువ్వు అస్తమానము ఏదో ఆలోచిస్తున్నావు. నిన్ను బాధించే సమస్య ఏమిటి? దానికి ఏదో ఒక పరిష్కారం నేను చెబుతాను అన్నాడు అదీర్. సులాల్ కళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి. గుణవతికి బుద్ధి వచ్చేటట్టుగా చేసే మార్గం అదీర్ చెప్పగలడు. వాడు తెలివైన వాడు. వారిది పాదరసం లాంటి బుద్ధి. పైపెచ్చు వాడికి ఇంద్రజాలం తెలుసు.
ఆ ఇంద్రజాలంతో వాడు గుణవతిని బోల్తా కొట్టించవచ్చు. నా సమస్య గుణవతి అన్నాడు సులాల్. అధీర్ కోపం తెచ్చుకొని ఇప్పటినుంచే నీకు ఆడవాళ్ళు సమస్యలా అని అన్నాడు. ఈ ఆడది 80 ఏళ్లది, మా అమ్మమ్మకు అమ్మమ్మ కాదగినది అనుకో అన్నాడు సులాల్. అధీర్ విరగబడి నవ్వి, ఆ మాట ముందు చెప్పావు కావేం అని అన్నాడు. సులాల్ అధీర్కు జరిగిన సంగతంతా చెప్పాడు. అప్పటికప్పుడే ఒక పథకం కూడా తయారైంది. 3 వారాల అనంతరం స్కూల్కు చిన్న సెలవులప్పుడు ఒకనాటి ఉదయం గుణవతి ఇంటికి ఒక ముసలి సాధువు, ఆయన శిష్యుడు వచ్చారు. ముసలి సాధువు తలవాకిలి వద్ద నిలిచి, అన్నపూర్ణమ్మ తల్లి, మీ ఇంటికి వచ్చాను, తలుపు తీయి అని కేక వేశాడు. ముష్టి వెధవ, పో అవతలకి, నీకేం వేసేది లేదు అని గుణవతి లోపలి నుంచి కసిరింది. అమ్మా, నాకు బిచ్చం అక్కర్లేదు, నీకొక వరం ప్రసాదించమని కైలాసం నుంచి నన్ను మహాశివుడు పంపాడు. తలుపు తీసి వరం గ్రహించు, నేను మళ్ళీ త్వరగా వెళ్ళాలి అన్నాడు సాధువు. ఈ మాట గుణవతిని ఎంతో ఆకర్షించింది. ఆమెకు ఇవ్వటం కన్నా తీసుకోవటం అంటేనే మహా ఆసక్తి. ఆమె తలుపు తెరిచి సాధువును శిష్యుణ్ణి లోపలికి రానిచ్చింది. సాధువు తన గుడ్డ సంచి నుంచి బూడిద పొట్లం ఒకటి పైకి తీసి, ఇది శివుడి అగ్నివేదిక నుంచి తీసిన బూడిద. దీన్ని నీళ్ళల్లో కలిపి 3 రాత్రులు వరుసగా నీ యాపిల్ చెట్ల మొదళ్ల మీద చల్లు. యాపిల్ పళ్ళ విలువ ఎలా పెరిగిపోయేది నీకే తెలుస్తుంది. అది శివుడి ఆజ్ఞ. ఆజ్ఞ మీరితే నీ 7 తరాల వాళ్లకు నరకం తప్పదు. గుర్తుంచుకో, ఈ భస్మం మహిమ చూపించటానికి 3 రోజుల తరువాత నేను మళ్ళీ వస్తాను అని చెప్పి శిష్యుడితో పాటు వెళ్ళిపోయాడు. 7 తరాల వాళ్ళు నరకానికి పోవటం ఇష్టం లేక గుణవతి సాధువు చెప్పినట్టే చేసింది. 3 రోజులు నడవగానే సాధువు శిష్యులు వచ్చారు. సాధువు గుణవతి చేత ఆమె చెట్టున కాసిన యాపిల్ పండొకటి తెప్పించాడు. ఆయన తన సంచి నుంచి ఒక పెద్ద కత్తిని పైకి తీసి, అమ్మ, జాగ్రత్తగా గమనించి నీ అదృష్టం ఎలాంటిదో చూసుకో. స్కింఠింగు అనే గుణమంత్రం శుద్ధంగా ఉచ్చరించి, ఈ యాపిల్ని కోస్తే ఏం జరుగుతుందో చూడు అని మంత్రాన్ని ఉచ్చరిస్తూ పండులోకి కత్తిని నింపాదిగా దించాడు. పండు 2 భాగాలు అయ్యేటప్పుడు అందులో ఒక బంగారు నాణెం కనపడింది. గుణవతి మరొక యాపిల్ పండు తెచ్చింది. దాన్ని కోసినప్పుడు కూడా అందులో ఒక బంగారు నాణెం కనపడింది. అమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. ఇప్పుడిక ఏమీ చెయ్యకు. యాపిల్ పళ్ళన్నింటినీ గదిలోకి చేర్చు. రాత్రిపూట గదిని పూర్తిగా చీకటి చేసి పళ్ళనన్నింటినీ 2గా కోస్తూ పో. బంగారు నాణేలు పోగు చేసే పని పెట్టుకోకు. మంత్రం మటుకు శుద్ధంగా ఉచ్చరించాలి. ఆ మాట గుర్తుంచుకో. ఇక నేను పోతాను. ఈ బంగారు నాణేలు 2 దేవుడి నివేదనకు ఉంచుతాను. సుఖీభవ, సుఖీభవ అంటూ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గుణవతికి తాను చూసిన అద్భుతంలో పూర్తి విశ్వాసం కుదిరింది. ఆమె యాపిల్ పళ్ళనన్నింటినీ కోయించి తెల్లవార్లు కటిక చీకటిలో కూర్చొని వాటినన్నింటినీ కత్తితో 2గా నరికింది. మధ్య మధ్య తన చేతివేళ్లు కూడా కోసుకున్నాయి. అయితే తెల్లారేసరికి ఆమెకు పూర్తిగా ఆశాభంగం కలిగింది. యాపిల్ పళ్ళన్నీ పాడయ్యాయే తప్ప వాటిలో నలుసంత బంగారం కూడా లేదు. ఆ మంత్రం సరిగ్గా ఉచ్చరించి ఉండను. నోరు తిరిగే మాట కూడా కాదాయే. ఇప్పుడు ఈ పళ్ళన్నీ ఏం చెయ్యాలి? వీటిని ఎవరు కొంటారు అనుకున్నది గుణవతి. ఇంతలో ఆమెకు గ్రామంలో ఉండే పిల్లలు గుర్తుకు వచ్చారు. వాళ్లే వచ్చి అంతా శుభ్రంగా తినిపోతారు. గది శుభ్రం చేసే పని కూడా ఉండదు. ఇలా అనుకొని గుణవతి ఇంటి బయటికి వచ్చి పిల్లల్ని కేక పెట్టింది. పిల్లలందరూ ఒక్కసారి గుణవతి ఇంటి మీదకొచ్చి పడి యాపిల్ పళ్ళ బద్దలను ఆత్రంగా తినసాగారు. ఆ సమయంలో ఆ పిల్లలను చూస్తున్న గుణవతి హృదయంలో ఎన్నడూ లేని ఒక వింత వాత్సల్యం పుట్టుకొచ్చింది. ఆమె మనసు ఆనంద డోలికల్లో ఊగిపోయింది. పిల్లల ముఖాల్లోని ఆనందం అలా చూడటం ఆమె జీవితంలో ఇదే మొదటిసారి. పిల్లలకు పెట్టడంలో ఇంత ఆనందం ఉన్నదా అని గుణవతి ఆశ్చర్యపోయింది. అది మొదలు గుణవతి స్వభావం పూర్తిగా మారిపోయింది. ఆమె ఇంటికి పక్క గ్రామాల పిల్లలు కూడా రాసాగారు. ఆమె పళ్ళ తోటలో వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. పళ్ళలో బంగారు నాణేలు ఎలా తెప్పించావు? ఆ రహస్యం ఏమిటి అధీర్ అని సులాల్ అడిగాడు. పెద్ద రహస్యమేమీ లేదు. చాలా తెలివైన ట్రిక్కు, అందరూ చేస్తారు. సాధువు వేషంతో ముసలావిడ ఇంటికి బయలుదేరేటప్పుడు తన కత్తితో బయలుదేరాను. ముందుగానే ఆ కత్తి పిడికి ఒక దగ్గరలో 2 బంగారు నాణేలు మైనంతో అంటించాను.
యాపిల్ పళ్ళు కోసేటప్పుడు నాణేలు అంటించిన పక్క ఆమెకు కనిపించకుండా పట్టుకొని కత్తి మొన పండులోకి గుచ్చి నొక్కుతూ జాగ్రత్తగా నాణేన్ని కత్తి నుంచి ఊడదీసి పండు చీలికలోకి తోసేశాను. ఇప్పుడంతా అర్థమైపోయింది కదూ అన్నాడు అధీర్. గుణవతి మరో 10 ఏళ్లు బతికింది. ఆ 10 ఏళ్లలోనూ ఆమె తన ధనాన్ని గ్రామం కోసము, ప్రత్యేకించి పిల్లల కోసము ధారాళంగా ఖర్చు చేసింది. ఇలా పిసినారి అనే ఈ కథ సమాప్తమైంది. కథ బలమైన శత్రువు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాలి. ఆమె ఎప్పుడూ ఎవరినో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూరగ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్లయి మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిర అని తెలుసుకొని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టుగా ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడు నాయనా, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాలి. అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతేనే పెళ్లాడు అని అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురు బుద్ధి మారుతుందని ఆశపడిన వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంటబెట్టుకొని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. 1 నెలపాటు ఆమె కొడుక్కు కోడలుకు ఏ లోటు రానివ్వకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తరువాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసివచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలు మీద, కోడలు అత్త మీద వందల కొద్దీ నేరాలు చెప్పారు అతనికి. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బెల్లమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకొని వేలాడేవాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలని అడిగింది ఇందిర. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందుగారబ్బాయిని పామువాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావటం శుభం అన్నది రాజమ్మ. గేదెను తోలుకొచ్చుకుందాం, చిక్కని పాలిస్తుంది అన్నది ఇందిర. అది చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకు మతిపోయింది. వాళ్ళ వాదన ఆగిపోతుందేమో అని చూశాడు. కాని అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోసింది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తుంది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందుగారు నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేంటి అని అడిగాడు. వీరయ్య తన చిక్కును చెప్పాడు. నా గేదెలన్నింటినీ సంతకు తోలేశాను, ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవుని తీసుకొని వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి మనింటికి గేదె రాకుండా దేవుడే కాపాడాడు అని అన్నది. గేదెను తీసుకొచ్చే అదృష్టం అందరికీ ఉంటుందా అన్నది ఇందిర. అత్త కోడల మీద లేచింది. కోడలు అత్తకు ఏమాత్రం తగ్గలేదు. ఇలా వాళ్ళ గొడవ ఇప్పట్లో తగ్గదని తెలుసుకున్న వీరయ్య నేను వెళ్ళి ఆవును తోలుకొస్తున్నాను అని అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్ల ఆవుగా చూసి తోలుకురా, రంగైనా చూసి తృప్తిపడవచ్చు అన్నది ఇందిర. శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా, తెల్లరంగు శుభం, తెల్ల ఆవును తీసుకురా అన్నది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య రంది పెరిగింది. నల్ల రంగుని తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా
అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఉరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అన్నది ఇందిర. వాళ్ళ గొడవ ఇంతలో తేలలేదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. రాలేదేంటి అని మర్నాడు వీరయ్యను కామందుగారు అడిగారు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ళ బాధలేదు కాని ఇద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయమేదో నాకు చెప్పండి బాబు అన్నాడు వీరయ్య. ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అన్నాడు కామందు. వాణ్ణి ఎక్కడ వెతికేది బాబు అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తాను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్ర ఆవును తోలుకొని వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఇద్దరు ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బ్రతికినన్నాళ్ళు బ్రతకవు, చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు, బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానా మాటలు అన్నాడు. మొగుడు తన పక్షమవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు జలిపించింది. నీ పని నువ్వేదో నువ్వు చూసుకో, మగవాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తానని అన్నాడు. నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను. దీన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే దీన్ని బాదినట్టే నిన్ను బాదుతాను అన్నాడు వీరయ్య పెళ్ళాంతో. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని నిజంగానే కొట్టటము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్లకు వీరయ్య అంటే భయం పట్టుకుంది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేలలాగా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది. ఇలా బలమైన శత్రువు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అపాత్ర దానం. ఒక ఊళ్ళో గంగయ్య, దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవారు. వాళ్ళు ఏళ్ల తరబడి ఎంతో సఖ్యంగా, ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మసలటం చూసి ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాటలు వస్తే ఊరి పెద్దలు గంగయ్య, దుర్గయ్యలను చూసైనా బుద్ధి తెచ్చుకోండి అని మందలించేవాళ్ళు. ప్రతి ఏడు సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవారు. ఆ సమయంలో గంగయ్య తన వంతు లాభంలో నుంచి 365 రూపాయలు విడిగా తీసి మూటగట్టేవాడు. అయితే దుర్గయ్య అతన్ని ఎన్నడూ ఆ డబ్బు అలా ఎందుకు మూటగడుతున్నావు అని అడగలేదు. అది రంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది. ఏటా ఆ ఊరి పొలిమేరల్లో సంత జాతర జరిగేది. ఆ సందర్భంలో సంతతో పాటు జూదము, తాగుడు కూడా చురుకుగా సాగేవి. సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది. ఆ దిబ్బ మీద ఒక బావి, చుట్టూ ఎత్తుగా ఏపుగా పెరిగిన చెట్లు ఉండేవి. ఆ ప్రదేశం ప్రయాణికుల విశ్రాంతికి, భోజనాలకు చాలా అనుకూలంగా ఉండేది. 365 రూపాయలు విడిగా మూటగట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా ఆ బావి దగ్గర పెట్టి పోతూ ఉండేవాడు. అది ఎవరు తీసుకుపోయేది అతనికి తెలియదు. కాని ఒక ఏడు తన గుప్తదానం ఎవరికి దక్కుతున్నది తెలుసుకోవాలనిపించి గంగయ్య బావి వద్ద నుంచి వెళ్ళిపోతున్నట్లే పోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎవరో వ్యక్తి పైపంచ తలమీది నుంచి కప్పుకొని చెట్ల చాటుగా వెళుతూ ఉండటం గంగయ్యకు కనిపించింది. గంగయ్య వదిలిన డబ్బు సంచి బావి దగ్గర లేదు. ఆ మనిషి తన డబ్బు సంచి తీసి ఉంటాడని గంగయ్య అతన్ని వెంబడించాడు. ఆ వ్యక్తి దుర్గయ్యేనని త్వరలోనే తెలిసిపోయింది. నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి వాడు లాభం పొందాలనుకుంటే అది నీకా దొరికింది అన్నాడు గంగయ్య బాధగా. అందుకు దుర్గయ్య నవ్వుతూ, నువ్వు పారేశాక ఈ డబ్బు ఎవరికి దొరికితే నీకేం అని అన్నాడు. డబ్బుని నేనిలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్విలా అనవు అని గంగయ్య తన కథ ఇలా చెప్పాడు. నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు. పేదవాణ్ణి. పొట్ట పోసుకునేటందుకు అంత చిన్న వయసులోనే రకరకాల పనులు చెయ్యవలసి వచ్చింది. ఒకసారి కరువు వచ్చి మా ఊరు నుంచి జనం అన్ని వైపులా పారిపోయారు. నేను ఈ ఊరు వచ్చాను. ఇక్కడ పెద్ద సంత, జాతర జరుగుతున్నాయి. ఆ రోజు సంక్రాంతట. 4 రోజులుగా తిండి లేదు. యాచన చేసినా కానీ ఏమీ లభించలేదు. ఒక మిఠాయి కొట్లో లడ్డూలు 2 దొంగలించి పట్టుబడి చావు దెబ్బలు తిన్నాను. ఆకలి బాధ, అసహాయత మూలంగా చావాలనిపించి
ఈ బావి దగ్గరకు వచ్చాను. బావిలోకి దూకబోతూ ఉండగా నా కాలి కింద ఏదో తగిలింది. ఎర్ర రాళ్ళు గల బంగారు ఉంగరం. అంతే, నాకు జీవితం మీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడిగేదెను కొన్నాను. దాని మీద ఆదాయంతో ఒక ఎద్దుల బండి కొన్నాను. తరువాత నువ్వు కలిశావు. ధాన్యపు వ్యాపారంలో ఇద్దరం పైకి వచ్చాం. ఏ రోజున నాకు బావి దగ్గర ఉంగరం దొరికిందో అదే సంక్రాంతి రోజున ఆ బావి దగ్గరే 365 గుప్తంగా వదిలేస్తున్నాను. అంతా విని దుర్గయ్య, నీ అభిప్రాయం మంచిదే కావచ్చు, కానీ నీ డబ్బు దొరికిన వాడి బుద్ధి వక్రించే అవకాశం లేకపోలేదు. మనం ప్రత్యక్షంగానే చూడవచ్చు అని అన్నాడు. అతను ఆ డబ్బు సంచిని పెద్ద సంచిలో పెట్టి గంగయ్యతో బావి వద్దకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు. దుర్గయ్య తన పెద్ద సంచి నుంచి ఒక చిన్న సంచి తీసి బావి దగ్గర పడేటట్టుగా విసిరాడు. కొద్దిసేపటికి నిలువున కాషాయ బట్టలు ధరించిన తెల్ల గడ్డపు సాధువు తాను అడుక్కు తెచ్చుకున్న అన్నపు మూటను బావి గట్టున పెట్టి కాళ్ళు కడుక్కోవటానికి బొక్కెన ఎత్తుతూ ఉండగా దుర్గయ్య విసిరేసిన మూట కనిపించింది. వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది. తాను పాడుతున్న భక్తి పదం ఆపి అతను చుట్టూ ఎవరూ లేరు కదా అని ఒకసారి చూసుకొని ఆ మూటను తన జోలెలో వేసుకొని, ఇన్నాళ్లకు ఈ వెధవ బ్రతుకు నుంచి విమోచనం కలిగింది. ఇకనైనా పెళ్లాడి సుఖపడతాను అని పైకే స్వగతం చెప్పుకుంటూ తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మరిచిపోయి వెళ్ళిపోయాడు. అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకు ఈ వయసులో పెళ్ళా అని గంగయ్య ఆశ్చర్యపోయాడు. దుర్గయ్య మాట్లాడవద్దని సైగ చేశాడు. అతను ఒక వెండి రూపాయి తీసి బావిగట్టు దగ్గర పడేటట్టుగా విసిరేశాడు. కొంచెం సేపటికి ఇద్దరు జూదరులు ఒకరినొకరు తిట్టుకుంటూ బావి దగ్గరకు వచ్చారు. పాడిగేదెను కొందామని తెచ్చిన డబ్బు నీ మాటలు విని జూదంలో తగలేశాను. చిల్లిగవ్వ మిగల్లేదు. ఇంటికి ఏం ముఖం పెట్టుకుపోయేది? ఇంతకన్నా ఈ బావిలో దూకి చచ్చేది మేలు అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు. రెండోవాడు వాణ్ణి వారించే ప్రయత్నంలో ఉండగా మొదటివాడికి రూపాయి కనిపించింది. వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ, సమయానికి దొరికింది. ఈ రూపాయితో పోయిన డబ్బు అంతా తిరిగి వస్తుందేమో, ఎవరు చూశారు అంటూ వాడు జూదశాల వైపుకి పరిగెత్తాడు. అందులో నాకు సగం వాటా ఉన్నది అంటూ రెండోవాడు మొదటివాడి వెనుకగా పరిగెత్తాడు. గంగయ్య దుర్గయ్యతో, ఇదేమిటి, ఎంతో డబ్బు జూదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నాడు? ఒక్క రూపాయి దొరకగానే మళ్ళీ జూదం ఆడటానికి పరిగెత్తాడు అని అన్నాడు. దుర్గయ్య ఏమీ మాట్లాడలేదు. మరి కొంచెం సేపటికి ఒక కట్టెల మోపువాడు బావికేసి వస్తూ కనిపించాడు. దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచి తీసి కట్టెలవాడికి బావికి మధ్య దారిలో పడేటట్టుగా విసిరాడు. కట్టెలవాడు, ఈ కట్టెలు అమ్మేదెప్పుడు, ఇంటికి చేరి గంజి కాచుకునేదెప్పుడు అనుకుంటూ కట్టెల మోపు దింపి బొక్కెనతో నీళ్లు తోడి తాగి మోపు ఎత్తుకొని సంతకేసి వెళ్ళాడు. ఇదేమిటి, దారిలో డబ్బు సంచి పడి ఉంటే దానికేసి చూడనైనా లేదు అన్నాడు గంగయ్య. నీ గుప్తదానం అపాత్రులకు దొరికితే ఎంత హాని చేస్తుందో చూశావా? శ్రమ పడకుండా అయాచితంగా దొరికే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు చాలా అరుదు. వయసు మళ్ళిన సాధువుకు డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. ఆ మూటలో ఉన్నది చిల్లపెంకులని కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదికి దృష్టి మళ్లించాడు. అలాగే రూపాయిని చూడగానే జూదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్తా కూడా పోయింది. నిజంగా డబ్బుతో బాగుపడే అర్హత గల వాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు. కట్టెలవాడు తన శ్రమ ఫలితం మీద ఆశలు పెట్టుకున్నాడు అని అన్నాడు దుర్గయ్య. అయితే నేను ఇన్నాళ్ళు చేసిన గుప్తదానం బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు గంగయ్య ఎంతో విచారపడిపోతూ. లేదు, అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే. దానితో శాశ్వతంగా తన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాం అని అన్నాడు దుర్గయ్య. ఇలా అపాత్ర దానం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, పరాకు పెళ్ళాం చిరాకు మొగుడు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఈశ్వరయ్యకు తగని చిరాకు. అతని భార్య సుందరమ్మ పరాకు మనిషి. భార్య పరాకు వల్ల ఈశ్వరయ్య చిరాకు మరింత ఎక్కువైంది. ఒకనాడు తెల్లవారుతూనే
ఈశ్వరయ్య తన పెళ్ళాన్ని బిగ్గరగా కేకవేశాడు. వంట ఇంట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా గమనించకుండా పరాకుగా కూర్చొని ఉన్న సుందరమ్మ వినిపించుకోలేదు. ఈశ్వరయ్య కోపంతో చిందులు తొక్కుతూ వంటగదిలోకి వచ్చి, నీ పరాకుతో నా ప్రాణాలు తీసేస్తున్నావు. ఈ పూట నేను ఊరికి పోతున్నాను. నాకు వంట చెయ్యకు. నేను చీకటి పడి తిరిగి వస్తాను అని అన్నాడు. అందుకు సుందరమ్మ సరేనన్నట్టుగా తల ఆడించి, మరి కాసేపటికే భర్త వద్దకు వెళ్ళి, ఈ పూట ఏం కూర చెయ్యను అని అడిగింది. ఈశ్వరయ్యకు ఒళ్ళు మండిపోయి, నా తలకాయ కూర చెయ్యి. నేను ఊరికి పోతున్నానని ఇప్పుడే కదా చెప్పాను. ఆ చేసేదేదో రాత్రికి చెయ్యి అని వెళ్ళిపోయాడు. మొగుడు వెళ్ళిపోయాక సుందరమ్మ తనకు కావలసినదేదో చేసుకు తిని సాయంత్రం దాకా నిద్రపోయింది. తరువాత ఆమె నాలుగిళ్ల అవతల ఉన్న కామాక్షమ్మ గారింటికి కాలక్షేపం కోసం వెళ్ళింది. నీ మొగుడు ఊళ్ళో లేడన్నావుగా, ఈ పూట మా ఇంట్లోనే భోజనం చేసి పడుకో అన్నది కామాక్షమ్మ. భర్త వస్తాడన్న మాట మరిచిపోయి సుందరమ్మ అక్కడే భోజనం చేసి పడుకున్నది. చీకటి పడి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. ఇల్లు తాళం పెట్టి ఉండటం చూసి అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. అతను కోపంతో బుసలు కొడుతూ ఇంటి ముందు పచార్లు చెయ్యసాగాడు. అర్ధరాత్రి అయ్యింది. ఈశ్వరయ్య ఇంటి ముందు పచార్లు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ అటుగా వచ్చి ఇంటి ముందు తచ్చాడుతూ ఉన్న ఈశ్వరయ్యను చూసి అతను కూడా దొంగే అనుకొని అతని వీపు మీద తట్టి, లోపలికి వెళ్దామని అనుకుంటున్నావు కదూ అని అన్నాడు. ఈశ్వరయ్య మరింత చిరాకుతో తలుపుకు తాటికాయంత తాళం కప్ప తగలబడి ఉందిగా, లోపలికి ఎలా వెళ్ళగలను అని అన్నాడు. ఆ తాళం క్షణంలో తీయగలవు. ఇటుగా ఎవరైనా వస్తారేమో, నువ్వు కనిపెట్టి ఉండు. దొరికినదేదో ఇద్దరం చెరిసగం పంచుకుందాం అని దొంగ ఈశ్వరయ్య సమాధానానికి ఎదురు చూడకుండా మారు తాళం చెవితో తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ప్రాణం లేచి వచ్చి ఈశ్వరయ్య కూడా దొంగ వెనకే లోపలికి వెళ్ళాడు. అప్పటికి దొంగ పెట్టెలున్న గదిలో చేరి వాటిని తెరిచి చూస్తున్నాడు. ఈశ్వరయ్య చప్పున గది తలుపు మూసి బయటనుంచి గడియపెట్టి, దొంగ పీనుగా, నా ఇల్లే దోచుకుంటామనుకుంటున్నావా? తెల్లవారని నీ సంగతి చెబుతాను అని తన గదిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. ఈ హడావుడిలో అతను వీధి తలుపు తెరిచే ఉన్న సంగతి మరిచిపోయాడు. ఒక రాత్రివేళ సుందరమ్మ మేలుకొని చీకటి పడి భర్త వస్తానన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నది. అప్పటికప్పుడు కామాక్షమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన ఇంటికి బయలుదేరింది. వీధి తలుపు తెరిచి ఉండటం చూసి ఆమె తాను తాళం వెయ్యటం మరిచిపోయానని అనుకున్నది. దొంగ కిటికీలో నుంచి చూసి ఎవరో ఆడమనిషి లోపలికి వచ్చిన సంగతిని గ్రహించి తలుపు దగ్గరకు చేరి, తలుపు తీయి వేగిరం అని అన్నాడు. పరాకుగా ఉన్న సుందరమ్మ ఆ మాట అన్నది తన భర్తే అనుకొని, అరే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంకా ఊరెళ్ళావనుకున్నాను. వీధి తలుపుకు బదులు ఈ తలుపు గడియ పెట్టి వెళ్ళాను కాబోలు. నా పరాకు మండ అంటూ తలుపు గడియ తీసింది. దొంగ బయటికి వచ్చి సుందరమ్మను పక్కకు నెట్టి వీధిలోకి పారిపోయాడు. అయితే వాడు తప్పించుకునే ఆదుర్దాలో ఏమీ దొంగలించకపోగా తన డబ్బు సంచిని గదిలో వదిలేసి వెళ్ళాడు. అది ఎలా వచ్చిందో అర్థం కాక సుందరమ్మ భర్తను లేపి సంగతేమిటని అడిగింది. రాత్రి ఇంటికి రానందుకు, దొంగను విడిచిపుచ్చినందుకు, తన నిద్ర పాడు చేసినందుకు సుందరమ్మను చితకతంతామని అనుకున్న ఈశ్వరయ్య ఆమె చేతిలో డబ్బు సంచి చూసి తన జన్మలో మొదటిసారి తన భార్య పరాకుని మెచ్చుకున్నాడు. అతను అనుకున్నట్టుగా దొంగను పట్టి ఇస్తే ఆ డబ్బు సంచి తమకు దక్కేది కాదు. ఇలా పరాకు పెళ్ళాం చిరాకు మొగుడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.